మనమే ఒక వీడియో చేసాం, కొన్ని మందుల పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏంటి ఇది అందరికీ మీరు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయి తీసుకొని వాడితే సరిపోతుంది. మీరే మళ్ళీ చాలా వీడియోస్లో చెప్పారు. సో హోమియోపతి అనేది మనకు బాడీ తత్వాన్ని బట్టే మేము ఇస్తాము, ఆ శరీరం వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయితే దానికి తగిన మెడిసిన్ ఇస్తామంటారు. మళ్ళీ మీరే తీసుకుపోయి కొని వేసుకోండి తగ్గుతుంది అంటూ ఉంటారు. ఏది వాస్తవం ఇది? రిలీఫ్ వేరే, క్యూర్ వేరే. ఓకే, రిలీఫ్ అంటే ఏంది? తలనొప్పి ఉంది, మైగ్రేన్ జబ్బు ఉంది, తలనొప్పి ఇప్పటికి తగ్గాలి అంటే నేను చెప్పిన మంది వేసుకోవాలి. ఓకే ఓకే. మైగ్రేన్ పూర్తిగా తగ్గాలి అంటే డాక్టర్ దగ్గర పోవాలి. ఓకే, అర్థమైందా మీకు? అన్ని రోగాలకు అట్లుంటాయి. అంటే రిలీఫ్ కోసము మీరు చెప్పే మందు వాడాలి, శాశ్వత పరిష్కారం కోసం మీ దగ్గరికి రావాలంటారు. ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర వెళ్ళినా ప్రాబ్లం లేదు. మీ దగ్గరికైనా కదా, ఎవరి దగ్గరికైనా అట్లా. అంటే అది బాడీ తత్వాన్ని బట్టి మారుతూ ఉంటుంది సార్. ఒకే మందు ఇప్పుడు పారాసిటమాల్ ఇతనికి ఏబిసి అనే వ్యక్తులకు పనిచేస్తూ ఉంది, కానీ ఇదే పైటోలెక్ అనేది ఇతనికి వేస్తే అదే జబ్బుకు పనిచేస్తుందా? ఏబిసి అన్నారు కదా, ఏది వెయిట్ వచ్చేసి 100 కిలో, ఓకే. బిది వెయిట్ వచ్చేసి 40 కిలో, ఓకే. సిది వెయిట్ వచ్చేసి 150 కిలో. ఓకే. అందరికి ఎక్సెల్ సైజ్ వస్తుందా టీషర్ట్? లేదు, రాదు. అందరికి ఒక్కటే మంది ఎట్లా వస్తుంది? ఓకే, మారుతుంది. శరీరంని బట్టి, తత్వాన్ని బట్టి, ఏ టైంకి పడుకుంటాడు, ఏ టైంకి లేస్తాడు, ఎప్పుడు టాయిలెట్ పోతాడు, ఎప్పుడు సిమ్టమ్స్ లో రిలీఫ్ కనిపిస్తుంది, ఎప్పుడు వాళ్ళకు తినే ఫుడ్ మీద కూడా ఉంటుందా సార్? ఫుడ్ ఏంది, ఏం కళ వస్తుంది దాని మీద కూడా ఉంటుంది. కళల మీద కూడా మందులు ఉంటాయా? కళల్ని బట్టి కూడా మందులు. అంటే మీకు సబ్జెక్ట్ ఉంటుందా ఇది హోమియోపతిలో? ఉంటుంది. ఏమైనా చెప్తారా? ఇప్పుడు పనుకున్నప్పుడు దయ్యాల కళలు వస్తే వీడికి ఈ మందు ఇవ్వండి, లేదు దేవుళ్ళ కళలు వస్తే ఇది ఇవ్వండి, చనిపోయినట్లు వస్తే ఇది ఇవ్వండి. దేవుడు కళలు వస్తున్నాయి, షుగర్ వ్యాధి ఉంది, ఓకే, మూత్రం రోజుకి 20 సార్లు వస్తుంది, ఒక మందు ఉంటుంది. పోస్ట్ లంచ్ ఎక్కువ వస్తుంది, ఫాస్టింగ్ నార్మల్ వస్తుంది, మందు వేరే ఉంటుంది. అంత డీటెయిల్ గా మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం వస్తే ఒక్కొక్కసారి 10 నిమిషాలు మాట్లాడతాం, ఒక్కొక్కసారి 20 నిమిషాలు మాట్లాడతాం, ఒక్కొక్కసారి గంట ద్వారా కూడా మాట్లాడతాం. ఇవాళ అన్న వచ్చి మన దగ్గర కెమెరా ఆయన కడగండి ఎంత సేపు అవుతుంది ఒక్కొక్క పేషెంట్ కి అనేసి. అయితే ఎందుకంటే కొత్త పేషెంట్, పాత పేషెంట్ అంటే సార్ మొత్తం అడుగుతారు వాళ్ళని, అసలు మీకు ఏమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు, ఏం తింటారు, ఏం తినరు, పడుకున్నప్పుడు ఏ కళలు వస్తాయి, ఏమన్నా సైకలాజికల్గా వాడి ప్రాబ్లం ఉందా, ఇవన్నీ అడుగుతారా? అన్ని అడుగుతాం. ఓకే ఓకే, అన్ని అడుగుతాం. కాబట్టి ఎందుకంటే దీన్ని హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఓకే ఓకే, అన్ని మనిషికి ఇవ్వాలి మందు. అట్లా ఇది మొత్తానికి ఫైనల్గా వచ్చేసేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరైనా డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఉంటే సో మేము వచ్చేసి ఒక టైం పీరియడ్ అనేది పెట్టి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మేమైతే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. ఈ డయాబెటీస్ని అయితే రివర్స్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ని మనం ఇట్లాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు ఇంటికి ఒకరైతే ఉన్నారు కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డయాబెటిక్ అటాక్ అయ్యే విధంగా ఉంటుంది. మా మందులతో పాటుగా మీ లైఫ్ స్టైల్ అనేది కూడా చేంజెస్ ఉండాలి అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం గురించి తెలుసుకోవాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.